మనం ఇప్పుడు కాశీకి వచ్చాం. సరే కూడా మణికర్ణ ఘాట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన గంగా ఒడ్డున వచ్చాము ఇక్కడికి స్థానానికి. ఎప్పుడు కూడా మనం కొత్తగా లేటెస్ట్గా కట్టారు ఇవి శివలింగాలు. చాలా రోజులు నేను రావడం కూడా. అందరూ కూడా తప్పకుండా చూడండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇక్కడ గంగమ్మ తల్లి స్నానం చేసిన తర్వాత మనం ఇక్కడ శివుడి విగ్రహాలు కట్టారు. చాలా బాగుంది. ఇక్కడే మార్నింగ్ 6 o'clock కల్లా ఇక్కడ గంగా ఆరతి జరుగుతుంది. అంటే ఇక్కడ చాలా బాగుంటుందండి. ఇక్కడంతా కూడా ఈ కుంభమేళగా స్పెషల్గా తీస్తారు సాయంత్రం పూట గంగా ఆరతి. మామూలుగా ఇక్కడ మార్నింగ్ పూటే పెడుతుంటారంట గంగా ఆరతి. చాలా బాగుంది. అందకుండా తప్పకుండా చూడండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు గంగాదేవి మాత స్నానం అయిపోయినట్టు మేము అన్నపూర్ణదేవికి అమ్మవారి ఆలయంకి వెళ్ళాము. అక్కడ 6:30కి ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసిన తర్వాత ఆ తల్లిని అంతా చూసాము. చూసిన తర్వాత అక్కడ పక్కనే ఉన్నది. అక్కడికి వెళ్ళి సాక్షి గణపతి వినాయకుడిని చూసాము. చాలా బాగుంది. అంటే మన కాశీకి వచ్చినప్పుడు సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలి కంపల్సరీగా. ఆ తండ్రిని సాక్ష్యం మనం వచ్చినట్టుగానే. థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. మా అప్పుడు గంగా నదికి ఒడ్డుకు వచ్చామండి. మేము వచ్చిన ఎవరైనా సరే ఈ గంగా నది ఒడ్డు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది ఇక్కడ నా నెంబర్ 3 గేట్ అంటుంది. ఇక్కడి నుంచి కూడా ఇక్కడ చాలామందికి బేగ దర్శనం అయిపోద్ది. ఇక్కడ లాకర్లు ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. మన సెల్ ఫోన్ ఎన్ని పెట్టుకోవాలంటే మన లాకర్లోనే 250 రూపాయలు ఇచ్చి పెట్టుకోవాలి మన ఇక్కడ. ఓకే, లేకపోతే మన ఎక్కడ రూమ్లు తీసుకుని ఆ రూమ్లో కూడా పెట్టించుకోవచ్చండి సెల్ ఫోన్లు. కానీ 4-5 కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సెల్ ఫోన్లు లాకర్లోని మనకి డబ్బులు సేవ్ అవుతాయి. లేకపోతే ఒక సెల్ ఫోన్ పెట్టుకోవడానికి మామూలు ఒక లాకర్ తీసి 250 రూపాయలు అవుతుంది. వెళ్ళిన తర్వాత లోపలికి దర్శనానికి చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా ఘాట్ల చుట్టూ కూడా మేము అంతా కూడా నడుచుకొని వెళ్ళాము. చూడండి. మన ఈ ఘాట్లన్నీ చూసుకొని మణికర్ణ ఘాట్ నుంచి నడుచుకొని వెళ్ళాము అక్కడికి. మన కాలభైరవ టెంపుల్ కూడా ఇలా లోపల నుంచి వెళ్ళిపోవచ్చండి. కొంచెం ఎదరికి ఒక 6 కిలోమీటర్ దూరం నడిచిన తర్వాత ఓకే. తర్వాత మృత్యుంజయ టెంపుల్ కూడా అలా నడుచుకుని వెళ్ళిపోవచ్చు. అన్నీ కూడా సులువు మార్గమే. తెలుసుకోవాలంటే తెల్లకంటే చాలా కష్టంగా ఉంటుంది. అన్నీ కూడా ఇక్కడ చాలా ఈజీగా దర్శనం అన్నీ మనకు తెలుసుకోవాలంటే ఈజీగా. మా ఫస్ట్ ఒకసారి చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎవరన్నా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడాలా ఎక్కడెక్కడని తెలుసుకోవాలంటే. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఎంత కూడా మన ఘాటు తినంగా వెళ్ళిపోవడమే. మనం ఏమైనా సరే వెళ్ళిపోతే ఒక 6 కిలోమీటర్ దూరంలో వెళ్ళిపోతే చాలండి. అక్కడ ఎవరు అడిగినా సరే చెప్తారు మనకి. అది థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఏ దేవాలయంకి వెళ్ళినా సరే మనకి నేనైతే
మనకి అగోరాలు చూడాలంటే మన మణికర్ణ ఘాట్ నుంచి అలా నడుచుకుంటూ రావాలి. మన కుంభమేళ వెళ్ళాం కానీ అక్కడ లేరు అగోరాలు. మన లాస్ట్ 4 రోజులు అయిపోతున్నాకి వెళ్ళాం మేము. ఓకే, అందువల్ల కాశీలో కూడా చాలామంది ఉన్నారు అగోరాలు. తప్పకుండా చూడండి. మీరు ఈ ఘాట్ని చివరి వరకు నడుచుకొని వెళ్ళండి, మీకు ఏ ప్రాబ్లం రాదు. మీరు అంతా కూడా చూసుకొని వెళ్ళచ్చు. ఓకే, మీరు కాశీలో ప్లాన్ చేయాలంటే ఒక 3 రోజులు 4 రోజులు ఉంటే అన్నీ కూడా మీకు తెలుస్తుంది. వచ్చిన తర్వాత 1 రోజు అయిపోయింది అన్నీ అవ్వదు దర్శనాలు. మీకు చూడాలంటే మనస్ఫూర్తి చూడాలంటే 4 రోజులు అలా ఉంటే సరిపోద్ది. కాశీలోని మీకు ఎక్కడికి ఎలా అన్నీ కూడా ఈజీగా తెలుస్తుంది మనకి. ఓకే, గాబరాకి వెళ్ళాలంటే చాలా బాగోదు అన్నమాట. మనకి ఏమి తెలీదు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. చూడు, ఇలా రూట్ ఉంది, ఒకటి రూట్ ఉంది. మళ్ళీ కిందకెందుకు ఇలా వెళ్ళిపోతున్నాడు. రాజా కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకోండి. మనకి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర.